హలో అండి అందరికీ. రీసెంట్‌గా వైసీపీ పార్టీకి మాత్రం ఒక పెద్ద తలనొప్పొచ్చింది. అదేంటి అంటే, రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఎంపీకి, ఎమ్మెల్యేకి సంబంధించిన అఫైర్స్ అనేవి బయటపడుతున్నాయి. తర్వాత ఫస్ట్ వచ్చేసి విజయసాయి రెడ్డి, తర్వాత వచ్చేసి దువ్వాడ, తర్వాత వచ్చేసి ఇప్పుడు అనంతబాబు. ఈ ఇష్యూస్ అన్నీ ఏమైతున్నాయంటే, వైసీపీ పార్టీకి ఒక పెద్ద దెబ్బగా మారుతున్నాయన్నమాట. అంటే ఒక పెద్ద ఇష్యూగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన పాలనకు సంబంధించిన అంశాలను ఎండగట్టే టైంకి కరెక్ట్‌గా వైసీపీకి సంబంధించిన ఏదో ఒక ఇష్యూ అనేది వైసీపీ పార్టీని ఇబ్బంది పెడుతుందనమాట. అయితే ఈ యొక్క విషయంలో ఎవరెవరైతే ఈ గలీజ్ పనులు చేస్తా ఉన్నారు కదా! దువ్వాడ శ్రీనివాస్ గానీ, ఇట్లా అనంతబాబు గానీ, ఫర్దర్‌గా గతంలో ఇంకెవరెవరైనా చూసారు కదా! ఈ ఇష్యూస్ అన్నీ రాకుండా ఇవి రిపీట్ కాకుండా ఉండాలంటే వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈళ్ళ ఇష్యూలని గనుక పార్టీ వెనకేసుకొస్తే పార్టీ అనేది ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వదనమాట. ఏందంటే ఇట్లా అవినీతి విషయాల్లో లాంటివైతే అవి కామన్‌లే గానీ, ఇలాంటి ఇల్లీగల్ అఫైర్స్‌లో మాత్రం పార్టీ వీళ్ళని వెనకేసుకొస్తే మాత్రం పార్టీకి తీవ్రమైన నష్టం ఉంటది. గతంలో కూడా చాలామంది గోరంట్ల మాధవ్, సంథింగ్ అంబటి రాంబాబు ఇలాంటి ఇష్యూస్ అన్నీ వెనకేసుకు రావడం వల్ల పార్టీకి ఘోరమైన నష్టం అయితే జరిగింది. ముఖ్యంగా వైసీపీ పార్టీ అధినేత తీసుకోవాల్సిన నిర్ణయం ఏందంటే, వీళ్ళందరిని వెనకేసి రాకుండా వీళ్ళ మీద ఒక చర్యలు తీసుకుంటే పార్టీ ఇలాంటి వాటిల పట్ల కఠినంగా ఉంటుంది. పార్టీ ఇలాంటివి ఉపేక్షించవు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. అప్పుడు ఏమైతదంటే, ఈ ప్రజాప్రతినిధులు భయపడతారనమాట. ఇంకోసారి లేడీస్‌తో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవాలంటే. పార్టీ ఒక క్లీన్ పార్టీగా, ఒక క్రమశిక్షణ గల పార్టీగా ఉండాలంటే మాత్రం వీళ్ళ మీద చర్యలైతే తీసుకోవాలి. ఇలా చర్యలు తీసుకోకపోతే మాత్రం పార్టీ యొక్క క్రెడిబిలిటీ మీద దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో అవినీతి పరులు ఉన్నా ఓకే గానీ, ఇట్లా ఇల్లీగల్ అఫైర్లు ఉంటే జనాలలో, మహిళల్లో ఏమైతదంటే ఆ పార్టీలో ఇట్లా అవినీతి పరులు ఇట్లా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకున్నోళ్ళున్నా, ఇలాంటి కామాంధులున్నా గానీ ఆ పార్టీ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఇంప్రెషన్ అయితే వస్తది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏందంటే, మహిళల్లో ఒక మంచి పార్టీకి గుర్తింపు రావాలంటే ఇలాంటి ఎవరెవరైతే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకొని పార్టీ క్రెడిబిలిటీ కాపాడాలి. ఇట్లా కాపాడకపోతే మాత్రం పార్టీకి తీవ్రమైన నష్టం ఉంటుందనేది నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియండి. ఓకే మరి. థాంక్ యూ.